హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అఘోరీ కథ కీలక మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు తెలంగాణలో హల్చల్ రేపిన అఘోరీ ప్రస్తుతం కనిపించకుండా పోయారు. మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్కు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. గత వారం తాను దీపావళి రోజు ఆత్మార్పణ చేసుకుంటాననడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. యావత్ తెలంగాణ మొత్తం అఘోరీ ఏం చేస్తుందో అన్న ఉత్కంఠతో ఉన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెకండ్ ఫేజ్ ప్రాజెక్టులో భాగంగా 24,269 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లను నిర్మించనున్నారు. పార్ట్ బిలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 4th సిటీ వరకు 6వ కారిడార్ను నిర్మించనున్నారు. దీనికి 8,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్, నిర్మాణ వ్యయం, ఇతర అంశాలపైన సర్వే జరుగుతోంది. భారత్లో వరుస బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. దీంతో విమానాల్లో ప్రయాణించాలంటే జంకుతున్నారు ప్రయాణికులు. కొద్ది రోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా 3 ఇండిగో విమానాలు, 1 ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడులోని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను చిత్రహింసకు గురి చేసి హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమానులే ఆ చిన్నారిని అతి క్రూరంగా హింసించి వాతలు పెట్టి సిగరెట్తో కాల్చి మరీ హింసించారు. 15 సంవత్సరాల వయసున్న మైనర్ బాలికను ఇంటి పని మనిషిగా పెట్టుకోవడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిన కేసులో పోలీసులు ఆ ఇంటి యజమానిని, అతని భార్యను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 4గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశం నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన పైన ఈ శీతాకాల సమావేశాలు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటామని విపక్షాలు ఇప్పటికే హెచ్చరించాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఆ కారు నీటిలో మునిగిపోయింది. అర్ధరాత్రి సమయం కావడంతో కాపాడేవారు లేక కారులో ప్రయాణిస్తున్న వారు జలసమాధైపోయారు. నిద్రమత్తులో కారు అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు నిద్రిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సర్కార్ పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో స్థలం ఉండి గృహాలు లేని పేదలకు తొలి దశలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారిక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇక స్థలం కూడా లేని వారిని గుర్తించి వారికి 2వ దశలో స్థలం కేటాయించడంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. నవంబర్ 6వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. పైగా దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా రూపొందించినట్టుగా తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్టుగా టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో సీఎం రేవంత్ కీలక సర్వే చేపట్టనున్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కులగణన సర్వే ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందే రాహుల్ తెలంగాణకు రానున్నారు. నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీనికి సంబంధించి నవంబర్ 5న సికింద్రాబాద్ బోయింపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ నిర్వహించనున్న సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నైజీరియా ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని జైల్లో పెడుతూ శిక్షలు వేస్తుంది. ఇందులో పరువులకి మరణ శిక్షలు విధించడం గమనార్హం. నైజీరియాలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకలి సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో పాల్గొన్నందుకు అక్కడి పోలీసులు మొత్తం 76 మందిపై నవంబర్ 2న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామానికి చెందిన సుజాత గర్భం దాల్చినప్పటి నుండి ఎమిగనూరులో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా నిన్న పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి ఆమెకు సిజేరియన్ చేసి బేబీను బయటకు తీశారు. కొద్ది క్షణాల్లోనే సుజాతకు తీవ్ర రక్తస్రావం జరగడంతో వైద్యులు మరోసారి చికిత్స చేస్తుండగా ఆమె మృతి చెందింది. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ప్రమాదం జరిగింది.
మెట్రోకెమ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. గాయపడ్డ వారిని క్షతగాతులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయ సన్నిధిలో గాజుల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహామండపం 6వ అంతస్తునందు గాజుల అలంకరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఉదయం నుండి భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. గాజుల అలంకరణ పురస్కరించుకొని భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఈవో కెఎస్ రామారావు తగు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. నాటుసారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేశారు. చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన నాటుసారా స్థావరాలనే లక్ష్యంగా ఉక్కుపాదం మోపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కరివేటి నగరం మండలం పోలీసుల కథనం మేరకు తమకు వచ్చిన రహస్య సమాచారంతో గోపిశెట్టిపల్లి కనికాపురం మండలం పరిధిలో నాటుసారా స్థావరాలపైన మెరుపు దాడులు నిర్వహించి అక్కడ ఉన్న నాటుసారా తయారీకి వినియోగించే ఊడను ధ్వంసం చేశామన్నారు. కడప జిల్లా వెంపల్లి సమీపంలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తున్న హెచ్పి గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడడంతో స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. సుమారు లారీలో 100 సిలిండర్లు లోడు ఉండడంతో ఒక్కసారిగా రోడ్డుపైన బోల్తా పడడంతో ఎక్కడ గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరుగుతుందో అని భయపడ్డారు. అదృష్టవశాత్తు లారీ బోల్తా పడినప్పటికీ గ్యాస్ లీక్ అవ్వకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. పార్వతీపురంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పార్వతీపురం మండలం నర్సీపురం సమీపంలో ఏనుగుల గుంపు కొబ్బరి తోటని పూర్తిగా ధ్వంసం చేశాయి. దాదాపు 200 కొబ్బరి చెట్లను లాగి విసిరేశాయి. పంట పొలాలను ధ్వంసం చేశాయి. గజరాజుల బీభత్సాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా అడ్డుగా వచ్చిన వాహనాల్ని పక్కకు నెట్టాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపుతో స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.